ఏపీలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీల పేరుతో బిల్లులు పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గత నెల కంటే ఛార్జీలు రెట్టింపు కావడంతో మండిపడుతున్నారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని ప్రభుత్వం చెబుతుంటే బిల్లులు మోత మోగించడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అయితే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వినియోగించిన కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది. గత 5 ఏళ్లలో కలిపి 3,000 కోట్ల రూపాయలను 33 నెలల పాటు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూలు చేశారు. కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీల పేరిట కూడా భారీగా వసూలు చేశారు. తాము విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికలకు ముందు కూటమి హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్లులు చూసిన వారికి మైండ్ బ్లాక్ అయింది. 2022-23 సంవత్సరంలో వాడిన కరెంటుకు సంబంధించిన 6,000 కోట్లు, 2023-24 సంవత్సరంలో వినియోగించిన విద్యుత్కు సంబంధించి 9,000 కోట్లు, మొత్తం 15,485 కోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి ప్రభుత్వం గత డిసెంబర్ నుంచి వసూలు చేస్తుందని సిపిఎం ఏపీ కార్యవర్గ సభ్యులు బాబురావు చెబుతున్నారు. ఈ నెలలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటం, వేసవి ముందే రావడంతో విద్యుత్ బిల్లులు పెరిగి వచ్చాయని, దీనికి తోడు కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీల పేరిట వసూలు చేశారని కూడా ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరిగాయని అడిగితే అధికారులు సరైన సమాధానం కూడా చెప్పడం లేదని బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాల్ని జనం మీద 5 ఏళ్లలో మోపింది. బాధుడు ఆపుతాం అనే హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ విద్యుత్ ఛార్జీలు పెంచబోం, అవకాశం ఉన్నందుకు తగ్గిస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. కానీ 9 నెలల కాలంలో చూస్తే ఛార్జీలు పెంచలేదంటున్నారు, కానీ బిల్లులు పెరిగిపోయి జనం గగ్గోలు పెడతా ఉన్నారు. మరి దాన్ని చూస్తే నిజంగా ఛార్జీలు పెంచలా, కానీ ఛార్జీలు కాదు, అసలు ఛార్జీల కంటే కొసరు ఛార్జీలు ఎక్కువైనాయి. దానికి సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, ఎఫ్పిపిసిఏ ఛార్జీలు అని పేరు పెట్టారు. ఏనాడో వాడుకున్న కరెంటుకి ఇవాళ బిల్లులు కట్టే పద్ధతి, ఇది మరీ అన్యాయం. సిపిఎం తరఫున ఇప్పటికే మేము ప్రభుత్వానికి తెలియజెప్పాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. గమనించండి, ఈ అసలు అంటే కొసరు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలని పూర్తిగా రద్దు చేయాలి. ఆ విధానమే పోవాలి. వాడుకున్న కరెంటుకి సంవత్సరం 2 ఏళ్ల తర్వాత వసూలు చేసే ఆ విధానమే రద్దు చేయాలని చెప్పి సిపిఎంగా మేము కోరుతాం. కరెంటు బిల్లులు మోత మోగడంతో మున్ముందు పరిస్థితి ఏంటా అని వినియోగదారులు మరింత బెంబేలెత్తుతున్నారు. ట్రూ అప్ ఛార్జీలతో పాటు కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలతో పాటు అడ్జస్ట్మెంట్ ఛార్జీలను వడ్డిస్తుండటంతో బిల్లులు రెట్టింపయ్యాయి. గత నెలలో సాధారణ గృహ వినియోగదారుడికి 1,400 రూపాయలు బిల్లు వస్తే ఈ నెలలో 2,600 వరకు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, వినియోగదారులపై భారాన్ని తగ్గించాలని, ఎన్నికల హామీకి కట్టుబడాలని డిమాండ్ చేస్తున్నారు.